సీనియర్ మోస్ట్ లీడర్ ప్రతి ఎన్నికలప్పుడు నియోజకవర్గం మార్చి పోటీ చేసి గెలవటం ఆయన స్టైల్. అలాంటి లీడర్ కొన్నాళ్లుగా సైకిల్ పార్టీలో సైలెంట్ గా ఉండిపోతున్నారట. టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారట. లేటెస్ట్ గా ఆయన నియోజకవర్గ పరిధిలో జరిగిన చందనోత్సవంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఇందుకు ఎవరా నేత? ఆయన ఎందుకు తన నియోజకవర్గంలో జరిగిన పెద్ద ఈవెంట్ కు దూరంగా ఉన్నారు? ఆ నేత అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందా? గంట దూరం దూరం ఎందుకీ మౌనం? సింహాచల చందనోత్సవంలో కనిపించని గంట. హోంమంత్రి అనితకు చందనోత్సవ బాధ్యతలు. గత ఏడాది జరిగిన ఘటనతో సర్కార్ జాగ్రత్తలు. సొంత నియోజకవర్గంలో జరిగిన ఉత్సవానికి గంట డుమ్మా. ఉత్తరాంధ్రలో మోస్ట్ పాపులర్ లీడర్ గంటా శ్రీనివాసరావు 2014లో మంత్రిగా చక్రం తిప్పారు. ఆ తర్వాత 2019లో వైసీపీ వేవ్ లోను గెలిచారు. 2024లో గెలిచాక అమాత్య యోగం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది చాలదన్నట్టు లేటెస్ట్ గా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ చందనోత్సవంలో ఆయన ఎక్కడా కనిపించలేదు. గంటా నియోజకవర్గం అయిన భీమిలి పరిధిలోకే సింహాచలం వస్తోంది. ఏడాదికి ఒక్కసారి జరిగే అతిపెద్ద ఈ ఆధ్యాత్మిక వేడుకకు సీనియర్ టీడీపీ లీడర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా దూరంగా ఉండడం, తన నియోజకవర్గ పరిధిలోనే జరిగిన అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చకు దారితీస్తోంది. సింహాచల ఆలయ ఉత్సవాల బాధ్యతలను హోంమంత్రి అనితకు ఇచ్చింది సర్కార్. ఆమె అంతా తానే రివ్యూలు చేసి ఎక్కడా భక్తులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తన నియోజకవర్గంలో జరిగిన వేడుకకు సీనియర్ నేతనైన తనను కాదని హోంమంత్రికి బాధ్యతలు అప్పగించడం గంటాకు నచ్చలేదు అనేది ఓ వర్గం వాదన. గత ఏడాది చందనోత్సవంలో గోడ కూలి అపశృతి జరగడం, ప్రభుత్వానికి కాస్త బ్యాడ్ నేమ్ రావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకుందట సర్కార్. అందుకే హోంమంత్రి అనితకు బాధ్యతలు అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా సరే ఓటమి అంటే తెలియని నాయకుడు గంటా. అలాగే జిల్లాలో పోటీ చేసిన స్థానం నుంచి తిరిగి పోటీ చెయ్యకుండా విజయకేతనాన్ని ఎగరవేయడం ఆయన స్టైల్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. అలా ఉత్తరాంధ్రలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఓటమెరుగని నేతగా ఉన్న ఆయనకు 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారన్న టాక్ నడిచింది. ప్రభుత్వంలో పదవి దక్కకపోయినా పార్టీలో మంచి పొజిషన్ ఇస్తారని ఆశపడ్డ గంటాకు నిరాశే ఎదురైందట. అటు పొలిట్ బ్యూరో, ఇటు జాతీయ రాష్ట్ర కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. పోనీ గంటాకు బదులుగా ఆయన కుమారుడు రవితేజకైనా సరే యూత్ కోటాలో ఛాన్స్ ఇచ్చారా అంటే అది లేదు. తండ్రి కొడుకులిద్దరికీ టీడీపీ అధిష్టానం మొండి చెయ్యి చూపింది. ఉత్తరాంధ్రలోని సీనియర్ లీడర్లకు లేదా వారి వారసులకు పార్టీలోని ఏదో ఒక పొజిషన్ కట్టబెట్టారు. కానీ గంటాకు ఆయన కుమారుడికి పార్టీ పదవులు దక్కలేదు. తాను కోరుకున్న మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం, ఓవైపు పార్టీ కమిటీల్లో స్థానం లేకుండా చేయడంతో గంటా డీప్ గా హర్ట్ అయ్యారన్న గుసగుసలకు దారితీసింది. ఇక తన నియోజకవర్గంలో జరిగే చందనోత్సవ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా హోం మంత్రికి అప్పగించడం కూడా తనను తగ్గించడమేనన్న ఫీలింగ్ లో ఉన్నారట గంటా. అందుకే ఆయన చందనోత్సవం రోజు విశాఖలో లేకుండా బిజీగా ఉండడం వల్లే రాలేదనే సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారట. మరోవైపు టీడీపీ అధిష్టానం పెద్దలు గంటాను పూర్తి స్థాయిలో తమ వాడిగా నమ్మడం లేదు అన్నది తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్న మాట. చంద్రబాబు అరెస్ట్ అప్పుడు, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, హైకమాండ్ పెద్దలు ఫోన్ చేసినా లైట్ తీసుకోవడం వంటివి టీడీపీ అధిష్టానంతో గంటాకు గ్యాప్ ఏర్పడడానికి కారణమయ్యాయని అంటున్నారు. అందుకే ఇప్పుడు పవర్ లోకి వచ్చినా ఆయనకు పెద్దపీట దక్కట్లేదనేది ఓపెన్ సీక్రెట్ అంటున్నారు విశాఖ టీడీపీ నేతలు.